హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. 23వ కీర్తన 2వ చరణం 2వ భాగంలో ఇలా రాయబడి ఉంది: శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మనము గత 2 రోజుల నుంచి కాపరి యొక్క లాభాలు చూస్తున్నాం కదా. మొన్న ఏం చెప్పుకున్నాం? యెహోవా మనకి కాపరైతే మనకి లేమి కలుగదు అని. నిన్నేం చెప్పుకున్నాం? ఆయన మనకి కాపరిగా ఉంటే మనల్ని ఎండిన చోట ఉంచడు, పచ్చిక గల చోట్లలో మనల్ని పరుండ చేస్తాడు అని చెప్పుకున్నాం. ఈరోజు మన కాపరి ఏం చేస్తాడంటే శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే నీ జలములు ఎలా ఉంటాయో తెలుసా? శాంతికరముగా ఉంటాయని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. నీ జలములు శాంతిగా ఉంటాయి, నీ హృదయము శాంతిగా ఉంటుంది, నీ కుటుంబము శాంతిగా ఉంటుంది. నా దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నటువంటి ఒక గొప్ప విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది కుటుంబాల్లో ఈ ఉదయం నేను చెప్తున్నది ఖచ్చితంగా మీ కుటుంబాల్లో జరుగుతూనే ఉంటుంది. భయంకరమైనటువంటి భార్యాభర్తలకి గొడవలు కావచ్చు, పిల్లలకి తల్లిదండ్రులకి గొడవలు కావచ్చు, ఇంట్లో సమాధానం లేకపోవటం, మనసులో నెమ్మది లేకపోవటం కదండి. ఇలాంటి పరిస్థితుల గుండా అనేక మంది ప్రతిరోజు ముందుకు వెళ్తూనే ఉన్నారు. కంగారు కంగారు కంగారు, అశాంతి, అసమాధానాలు కుటుంబంలో, పని వద్ద, వర్క్ దగ్గర, వ్యాపారాల్లో, బయటికి వెళ్తుంటే, ఇంట్లో ఉంటుంటే అసమాధానాలు, అశాంతులు కలుగుతూ ఉన్నాయి. కానీ ఈ ఉదయం దేవుడు అంటున్నాడు, నిన్ను శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపిస్తాడంట. నీ జలాలను దేవుడు శాంతికరంగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, శిష్యులు ఒకరోజు పడవ మీద ప్రయాణం చేసి వెళ్తుంటే సడన్గా తుఫాన్ వచ్చింది కదండి. సముద్రం అంతా భయంకరంగా ఘోషిస్తూ భయంకరమైన అలల చేత పడవను అణిచివేస్తుంటే దేవుడు ఏమో చెప్పాడు? అలా తెల్లవారుజాము నడుచుకుంటూ వచ్చి ఆ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి మీరు భయపడొద్దని చెప్పి ఆ యొక్క గాలి తుఫానులను, ఆ ఎగసపడుతున్న సముద్రాన్ని దేవుడు గద్దించి ఆ జలాలను ఏం చేశాడు? శాంతికరమైన జలాలుగా దేవుడు మార్చాడు. నిజంగా కొన్ని జలములు ఏం చేస్తాయి అంటే నీ మీద ఉవ్వెత్తున ఎగిరి పడుతూ ఉంటాయి, గందరగోళ పరిస్థితిని సృష్టిస్తూ ఉంటాయి, గందరగోళ పరిస్థితిని కలగజేస్తూ ఉంటాయి. ఈరోజు నీ జలాలు నిన్ను గందరగోళ పరిస్థితిని కలగజేస్తున్నాయేమో. శిష్యుల వలె ఫస్ట్ వాళ్ళని ఎలాగైతే దోణను ముంచేద్దామనే జలములు చూసినాయో, యేసుప్రభు జలాలను వెంటనే కాంపరిచాడు, నెమ్మదిపరిచాడు, శాంతిపరిచాడు. అలానే నీ కుటుంబంలో గొడవలు, నీ కుటుంబంలో అసమాధానాలు, నీ హృదయంలో నెమ్మది లేకపోవటం, ఇవన్నిటిని దేవుడు గమనించి ఈ ఉదయం నీకు శాంతిని ఇవ్వబోతున్నాడు, నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. కొంతమంది జీవితాల్లో, కుటుంబాల్లో గొడవలు ఉండవు, బాగానే ఉంటాయి, కానీ హృదయంలో నెమ్మది ఉండదు. చాలామందికి నెమ్మది ఉండదు. గలిబిలి గలిబిలి గలిబిలి, ఆలోచనలలో గలిబిలి, హృదయంలో గలిబిలి ఉంటుంది. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, నీ హృదయంలో ఉన్న గలిబిలిని, నీ ఆలోచనలో ఉన్న గలిబిలిని కూడా దేవుడు ఈ ఉదయం ఏం చేయబోతున్నాడు తెలుసా? శాంతికరంగా చేయబోతున్నాడు, సమాధానంగా చేయబోతున్నాడు. స్క్రీన్ మీద జలములు చూపిస్తున్నాను చూడండి, నది చూపిస్తున్నా చూడండి. అది ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఒకసారి. ఎంత ప్రశాంతంగా ఆ జలములు వెళ్తున్నాయి, అంత ప్రశాంతంగా నీ హృదయం ఉండబోతుంది, అంత ప్రశాంతంగా నీ ఇల్లు ఉండబోతుంది, అంత ప్రశాంతంగా నీ ఆలోచన ఉండబోతుంది. యేసునామములో ఆమేన్ అంటున్నారా? దేవుడు ఆ కార్యం నీ పట్ల చేయునుగాక, ఆ కార్యం దేవుడు జరిగించునుగాక. నేను శాంతికరమైన జలముల యొద్ద దేవుడు నడిపించునుగాక, సమాధానకరమైన జలముల యొద్ద దేవుడిని నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయం నాయన నీ ప్రజలతో మీరు మాట్లాడారు, మీరు మంచి కాపరి అయ్యా, మమ్మల్ని శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తానని వాగ్దానం చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఎవరెవరి కుటుంబాల్లో సమాధానం లేదో, శాంతి లేదో, ఎవరెవరి హృదయాల్లో శాంతి సమాధానం లేవో, ఈ ఉదయం నాయన శాంతిని, సమాధానం యేసు నామములో ప్రకటిస్తున్నాను. వారి కుటుంబాల్లో నెమ్మది వారి హృదయానికి రావాలి అయ్యా. వారి కణితలకి నెమ్మది
నెమ్మది రావాలి, వారి కుటుంబాలకు నెమ్మది రావాలి, వారి జీవితాలకు నెమ్మది రావాలని ప్రార్థిస్తే యేసు నామములో ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదం గురించి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియదేవ జనమ, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, మీ బంధువులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది, దేవుని దగ్గర నుంచి నీ కృప వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.